సార్ సంఘ సాహిత్యం తమిళులతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఎప్పుడు. మా మూలాలన్నీ అక్కడే ఉన్నాయి, మా తెలుగు వాళ్ళ మూలాలు అక్కడే ఉన్నాయని మీరు చెప్తుంటారు. అసలు సంఘ సాహిత్యం అంటే ఏంటి సార్? తమిళంలో దాదాపు 2000 సంవత్సరాల వయసు కలిగిన ఒక సాహిత్యం ఉంది. దాన్ని సంఘ సాహిత్యం అంటారు వాళ్ళు. అది చాలా గొప్పగా చెప్పుకుంటారు. సంఘ సాహిత్యం తమిళ చరిత్రకి చాలా గొప్ప ఆనవాలుగా చెప్పుకుంటూ ఉంటారు. సంఘ సాహిత్యం అంటే ఏమిటంటే 10 పాటు అంటే 10 పాటలు, ఎట్టు తొగై అంటే 8 సంకలనాలు. ఈ 10 పాటలు 8 సంకలనాల్లో రకరకాలుగా ఆ కాలపు ప్రజల యొక్క ఆచార వ్యవహారాలు, తీరుతెన్నులు, ప్రాంతాలు ఇవన్నీ కూడా దాంట్లో ఒక పోగు పోసినట్లుగా ఉంటాయి. ఇది ఒక జానపద పాటల కథల సంకలనం. ఇది దాంట్లో ఆ కాలపు రాజుల గురించి, ప్రజల గురించి చాలా చాలా వివరాలు వస్తాయి వాటిలో. ఇవి బాగా చదువుతూ పోతే, సంఘ సాహిత్యం లోతులు పోయి చదువుకుంటూ పోతే ఆ సంఘ సాహిత్యంలో ఉండే భాష ఇప్పటి తమిళులకి అర్థం కాదు. అది అసలు వాస్తవానికి తమిళం కూడా కాదు పూర్తిగా. ఒక రకంగా మూల ద్రావిడానికి సంబంధించింది అయి ఉండొచ్చు. దాంట్లో ఉండే జీవితం ఇప్పుడు తమిళుల కంటే ఇప్పటి తెలుగు వాళ్ళకి బాగా దగ్గరైంది. దాంట్లో వాళ్ళు చెప్పిన బ్రతుకంతా తెలుగు వాళ్ళ బ్రతుకు. దీనికి సంబంధించి నేను కాస్త లోతుగా పోయి పరిశోధన చేస్తూ ఉంటే వాటిల్లో ఉండే జీవితం ఏంటంటే 5 ప్రాంతాల గురించి వివరించి ఉంటారు. ముల్లై అనే ఒక ప్రాంతం, కురించి అనే ఒక ప్రాంతం, మరుదం అనే ఒక ప్రాంతం, పాలై అనే ఒక ప్రాంతం, నెయిదల్ అనే ఒక ప్రాంతం. ఇట్లా 5 ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో ఎటువంటి ప్రజలు నివసిస్తున్నారు, వాళ్ళ అలవాట్లు ఏమిటి, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏమిటి, వీటన్నిటి గురించి దాంట్లో ఉంటాయి. ఈ ఎట్టు తొగ 8 సంకలనాలు ఉన్నాయి. వాటిల్లో అగనానూరు, పురనానూరు, అంటే నానూరు అంటే 400, అగనానూరు, పురనానూరు, 10 ఇట్లా చెప్తూ కలితొగై ఇటువంటివి ఉంటాయన్నమాట 8 సంకలనాలు. వాటి లోపలికి పోతే ఈరోజు తమిళులు కూడా, తమిళ పండితులు కూడా సరిగ్గా వాటి అర్థాలు చెప్పలేక వదిలేసి వాటిని వెతుక్కుంటే తెలుగులో బోల్డ్ ఉంది. ఉదాహరణకి కలితొగై అనే పుస్తకం తీసుకుంటేనే తొగై అంటే సంకలనం, కలి అంటే వాళ్ళు తమిళంలో దానికి అర్థం ఏమిటి అని చెప్పేసి వెతుక్కొని వదిలేసి, కలి అంటే చీకటి అని చెప్పేసి చీకటి యుగం అని ఏదో సంస్కృతం నుంచి తీసుకొని దాన్ని సరిగ్గా చేయలేక గందరగోళంగా వదిలేస్తే తెలుగు వాళ్ళము తెలుగు దృష్టితో చూస్తున్నప్పుడు మనకు ఎన్నో అర్థాలు దొరుకుతున్నాయి. కలి అంటే ఒక వీరుడు. తెలుగులో కలియబడ్డం అనే ఒక మాట ఉంది. కలియబడ్డం అంటే తిరగబడ్డం ఎదుటి వ్యక్తి పైన. మనకు వీరరాయ అని చెప్పేసి ఒక రాజు పొంగునాడును పరిపాలించినట్లుగా 1వ శతాబ్దంలో పొంగు దేశ రాజా అక్కళ్ళు అనే ఒక రాత ప్రతి, తాటాకుల ప్రతి ఒకటి దొరికింది. అతని పేరు కలి అరసు. అంటే వీరరాయ, కలి అరసు, ఈ 2 ఒకే పేరు. అంటే కలి అరసు అనే దానికి సంస్కృత మార్పే వీరరాయ. ఇట్లా మనం తీసుకుంటే అతనే, ఆ వీరరాయ అని అతనే భారతదేశంలో మొట్టమొదట బంగారు నాణ్యాలు వేసిన రాజు. ఇప్పటికీ మీరు ఎగ్మూరు ఆర్చివ్స్కి వెళ్ళి వీరరాయ పణం అంటే డబ్బులు, పణం చూపియండి అని అడిగితే వాళ్ళని మీ దగ్గర కొన్ని బంగారు నాణ్యాలు మీ ముందు ఎత్తుకొస్తారు. అది వీరరాయలు వేసింది. వాళ్ళు తెలుగు రాజులు. మనకు భారతదేశం మొత్తం మీద రోమన్ నాణ్యాలు, రోమన్ సామ్రాజ్యంతో సంబంధాలు ఉండేవి భారతదేశానికి, వ్యాపార సంబంధాలు. రోమన్ నాణ్యాలు భారతదేశం మొత్తం మీద మనకు దొరికిన నాణ్యాలు లెక్కెడితే 50% దొరికిన మొత్తం వాటిలో 50% ఒక కొంగు మండలంలోనే దొరికాయి. తమిళనాడులో ఉన్న కొంగు మండలం అంటే కోయంబత్తూరు ప్రాంతం. అంత ఎక్కువగా అక్కడ దొరకడానికి కారణం ఏమిటంటే అంత విస్తృతంగా వాళ్ళు రోమన్ సామ్రాజ్యంతో వ్యాపారాలు చేశారు ఆ రోజుల్లో. కరూరు అనే ఊరు ఉంది ఇప్పటికీ. మన కరూరు వైశ్య బ్యాంక్ అవంతా మొదలైంది అక్కడే. పూర్తిగా దాదాపుగా తెలుగు వాళ్ళే ఉన్న ప్రాంతం. తెలుగు సెట్టియార్లు విపరీతంగా ఉంటారు అక్కడ. కరూరు అంటే ఏంటంటే కరువూరు, కరువు అంటే మూస, అచ్చు పోసేది. తెలుగులో కూడా ఆ మాటే ఉంది. అంటే ఒకప్పుడు మింట్ అనమాట. అది నాణ్యాలు అచ్చు వేసే ప్రాంతం అది. మాకు ఇక్కడ ఉంది కదా కరువు కాల్చి ఉంది. కరువు కాల్స్తే ఆ కరువుతోనే కదా వాత పెడతాం, అదే ప్రింట్ పడేది. ఈ ఆ కరూరు ప్రాంతాల్లో మింటి వేసుకుంటూ దారాపురం అని ఇంకొక ఊరు ఇప్పటికి చిన్న పట్టణం ఉంది. దాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన వాళ్ళు ఈ వీరరాయల తర్వాత కొంతమంది వీళ్ళంతా కూడా. వాళ్ళ చరిత్ర ఇవంతా సంఘ సాహిత్యంలో దొరుకుతాయి. వాటిని ఈ కలితొగై అనే పుస్తకంలో వాటి ఆనవాళ్ళు ఉంటాయి. అట్లాగే కలబ్రులు అనే ఒక తెగ,
వీళ్ళు 1వ శతాబ్దం నుంచి అక్కడ ఎట్లా కొంతకాలం పరిపాలించారు, కోసర్లు అనే వాళ్ళ గురించి, సత్యపుత్రుల గురించి ఎన్నో ఆనవాళ్ళు, ఎన్నో రాజ్యాలు, ఎన్నో తెగలు, తెలుగుకి సంబంధించిన అన్నీ మనం వెతుక్కోవాలంటే ఈ రోజుకి తమిళ సంఘ సాహిత్యం అని పేరు వచ్చేసింది. దానికి వాస్తవానికి అది తమిళ సంఘ సాహిత్యం కాదు, దక్షిణ భారతదేశంలో అందరికీ సంబంధించింది. జగదీష్ షెట్టార్ అనే ఒక కన్నడిగుడు దాంట్లో కన్నడ మూలాలు ఉన్నాయని చెప్పి కొన్ని ఎత్తి చూపాడు. అంతకంటే ఎక్కువగా తమిళం కంటే కన్నడం కంటే ఎక్కువగా తెలుగు వాళ్ళల్లో తెలుగు మూలాలు అందులో ఉన్నాయని చెప్పేసి చాలా పరిశోధనలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి ఆ రోజుల్లో సంఘ సాహిత్యంలో చేర, చోళ, పాండ్యరాజులు ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకోవడం ఆ వర్ణనలు ఉంటాయి. ఆ వర్ణనల్లో వాళ్ళు ఆ రోజు యూనిఫామ్ లేదు. యూనిఫామ్ లేకపోవడం వల్ల వాళ్ళ సైన్యాన్ని వాళ్ళే చంపుకోకుండా వాళ్ళ ఒక కోడ్ ఉండాలి కాబట్టి చెట్ల కొమ్మలు తలకు చుట్టుకునేవాడు. చోళ సైన్యం అయితే దిరిశన కొమ్మలు చుట్టుకునేవాడు, పాండ్య సైన్యం అయితే వేప కొమ్మలు చుట్టుకునేవాడు. ఇట్లా ఆ పల్లవులు వెళ్ళిన తర్వాత దొండ తీగలు ధరించేవాడు పల్లవ సైన్యాన్ని. అట్లాగే ఈ కోసర్లు అనేవాళ్ళు తుమ్మ కొమ్మల్ని ధరించేవాళ్ళు. ఇట్లా రకరకాలుగా ధరిస్తూ రకరకాల యుద్ధ ప్రక్రియలతో వాళ్ళు యుద్ధాలు చేసేవాళ్ళు. అవన్నీ సంఘ సాహిత్యంలో కనిపిస్తాయి మనకు. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ వస్తే తుమ్మల అనే పేరుతో ఇంటి పేర్లు ఉంటాయి, ఊర్ల పేర్లు ఉంటాయి. తుమ్మల అనే ఊరు ఉంటుంది, తుమ్మలపల్లి అనే ఒక ఊరు ఉంటుంది, తుమ్మళం అని కర్నూలు జిల్లాలో ఒక ఊరు ఉంటుంది, కోయంబత్తూరు తుమ్మలపట్టి అని ఒక ఊరు ఉంటుంది. మీరు తుమ్మల వాగు, తుమ్మల బీడు, తుమ్మలతో ఎన్నో ఉంటాయి. ఇవన్నీ తుమ్మ చెట్లకు సంబంధించినవి కాదు. ఆ ఊరి పక్కన తుమ్మ చెట్లు ఉన్నాయి కాబట్టి ఆ ఊరికి తుమ్మల అని పేరు వచ్చేసింది అనుకుంటాం మనం. తుమ్మ చెట్లు లేని ఊరే ఉంటుంది. అన్ని ఊర్లలోనూ తుమ్మ చెట్లు ఉంటాయి. తుమ్మ చెట్టుతో ఊరికి పేరు వస్తే అన్ని ఊర్లకి తుమ్మలని రావాలి, అది కాదు. వాస్తవం ఏమిటంటే తుమ్మ చెట్లని, తుమ్మ కొమ్మల్ని ధరించి వీరోచితంగా పోరాడేవాళ్ళు. అంటే ఇప్పుడు బెటాలియన్స్ అంటాం మనం, రెజిమెంట్ అంటాము, గూర్ఖా రెజిమెంట్ ఇటువంటి ఉంటాయి. ఆ రోజుల్లో ఇట్లా రకరకాల యుద్ధాలు చేసే రెజిమెంట్లు, బెటాలియన్లు ఉండేవి. దానికి వీరులు దళపతులుగా ఉండేవాళ్ళు అనమాట. ఈ తుమ్మ కొమ్మలు ధరించి వీరోచితంగా పోరాడే ఒక తెగ, ఆ తెగకు సంబంధించిన వాళ్ళు తుమ్మల వాళ్ళు. అదే తుమ్మల అనే ఇంటి పేరుగా కూడా తర్వాతగా మారింది. ఇటువంటి ఆ వీరోచితమైన ఆ తెగ ఒక దగ్గర కుదురుకొని గ్రామాన్ని ఏర్పరచుకున్నగా వచ్చింది. ఆ గ్రామాలకు ఆ పేరు రావడం అన్నమాట. అంటే తుమ్మల అనే ఊర పేర్లు ఇప్పుడు ఆ తుమ్మల వాళ్ళు ఉన్నా లేకపోయినా కానీ ప్రాచీన కాలంలో తుమ్మల వాళ్ళ నెలవలు ఇవన్నీ. అట్లాగే ఇప్పుడు బాగలకోట బీహార్లో ఉంది, బాగలపూర్ ఉంది, కర్ణాటక ప్రాంతాలు బాగలకోట, బాగలపూర్ బీహార్ ప్రాంతాలు. బాగల అనేది కూడా వాగా అంటే దిరిశనని వాగా అంటారు. ఇప్పుడు మీరు చిత్తూరు జిల్లాకు పోతే దిరిశన చెట్టుని బాగ చెట్టు అంటారు చిత్తూరు జిల్లా. బాగా కొమ్మలు ధరించి యుద్ధాలు చేసేవాళ్ళు అనమాట. ఈ బాగల, బాగలపూరు, బాగలూరు ఇటువంటి ఊర్లు ఎక్కడ ఉన్న వాగలూరు ఇటువంటివి ఉంటే కూడా ఈ వాగలకు సంబంధించిన వాళ్ళు. సంఘ సాహిత్యం ఇట్లా వెతుక్కుంటూ పోతే అట్లాగే ఒక అంగ, పెద్దటి అంగ, ఒక దుమికి యుద్ధం చేసి ఒక బెటాలియన్ ఉండేది. అంటే దుమికి కోడి ఎట్లయితే ఒక దుమికి అట్లా కొడుతుందో అంటే అంగ వేసినట్టు అంగల కుదురు, అంకులపాటూరు, అంగులూరు ఇటువంటివన్నీ మీకు ఆంధ్రదేశంలో కనిపించేవంతా కూడా దీనికి సంబంధించి మీకు కనిపిస్తాయి. ఇట్లా మనకు తమిళనాడులో ఇవి ఉండవు. తమిళనాడు ఊర్ల పేర్లలో కానీ ఇటువంటి ఒకే యూనిఫామిటీ అంటారు కదా, ఇటువంటి మనకు కనిపించవు. ఇవన్నీ ఆంధ్రదేశంలో తెలుగు కాపు కులాల్లో ఇప్పటికీ ఇంటి పేర్లుగా, ఊర్ల పేర్లుగా తెలుగు వాళ్ళకి, తెలుగు జీవితానికి సంబంధించింది తవ్వి తోడి పోసుకునే అంత తెలుగుదనం సంఘ సాహిత్యంలో ఉంది. సంఘ సాహిత్యం పైన మనం పూర్తిగా కన్నుబెట్టి విపరీతంగా కృషి చేసి బయటకు తీసుకొని వస్తే వేల సంవత్సరాల నాటి విరోచితమైన తెలుగు వాళ్ళ చరిత్ర అంతా బయటకు వస్తుందనే దాంట్లో సందేహం లేదు.